లను దూరంగా ఉంచాలి. సీఈఓకు మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ రాశారు. ఎన్నికల ప్రక్రియకు పెన్షన్ పంపిణీకి వాలంటీర్లను దూరంగా ఉంచాలని లేఖలో వెల్లడించారు. పెన్షన్లు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో వేయాలని, బ్యాంకు ఖాతా లేని వారు సచివాలయానికి వెళ్లి తీసుకునేలా చూడాలని కోరారు. అప్పుడే పెన్షన్ పంపిణీలో వాలంటీర్ల పాత్ర ఉండదని సీఈఓకు గతంలోనే చెప్పినట్లు వెల్లడించారు. వాలంటీర్స్ వాళ్ళ ప్రవర్తనని, నియమావళిని ఉల్లంఘించకుండా, ఓటర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా, ఎన్నికల్లో పాల్గొనకుండా నిరోధించాలని చెప్పి కొన్ని క్రియాత్మకంగా నిర్దిష్టమైన కొన్ని సూచనలు కూడా చేశాం. దాంట్లో భాగంగా ఏంటంటే ఈ పెన్షన్స్ కానీ రేషన్ డిస్ట్రిబ్యూషన్లో కానీ వాలంటీర్స్ పాత్ర ఏమీ కూడా లేదు. అంచేత వాలంటీర్స్ని ఈ ప్రక్రియ నుంచి కూడా దూరంగా కనుక పెట్టినట్లయితే వాళ్ళకి ఓటర్స్ని డైరెక్ట్గా కనపడే ప్రత్యక్ష సంబంధాలు పూర్తిగా తెగిపోతాయని కూడా చెప్పడం జరిగింది. రేషన్స్ విషయం అయితే రేషన్స్ సివిల్ సప్లైస్ వ్యాన్ ద్వారా డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి. ఈ డిస్ట్రిబ్యూట్ అయ్యేటప్పుడు వాలంటీర్స్ పాత్ర ఏమీ లేదు. దానికి ఒక సిబ్బంది ఉంటారు, దానికి సంబంధించిన సిబ్బంది ఎవరైతే ఉంటారో ఈ రేషన్స్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు. దీంట్లో వాలంటీర్స్ పాత్ర అయితే ఏమీ లేదు. అయితే ఓల్డేజ్ పెన్షన్స్కి సంబంధించి ఏమైనా డిఫికల్టీస్ ఉంటాయా అన్న విషయాన్ని చర్చించడానికి కోసం సిఇఓ ఆఫీస్కి వచ్చినప్పుడు కొన్ని నిర్దిష్టమైన సూచనలు మాత్రం చేశాం. మినహాయింపులు ఇవ్వడానికి మాత్రం సిఎఫ్డి సిద్ధంగా ఉంది. ఎవరైతే అంగవైకల్యంతో బాధపడేవాళ్ళు, ఎవరైతే స్వయంగా వార్డ్ సెక్రటేరియట్ దాకా వెళ్ళి ఈ పెన్షన్స్ని తీసుకోలేని వాళ్ళ వరకు మినహాయింపులు ఇవ్వచ్చు. వాళ్ళ వరకు ఇంటి దగ్గరికి వచ్చి వాళ్ళ పెన్షన్స్ ఇస్తే సిఎఫ్డికి ఎటువంటి అభ్యంతరాలు లేదు అని చెప్పి తెలియజేయటం జరిగింది. ఈ వరకే వాలంటీర్స్ మొత్తానికి ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో నోటిఫికేషన్ మరికొన్ని రోజుల్లో రిలీజ్ అవనున్న నేపథ్యంలో దీనికి సంబంధించి వాలంటీర్లు ఖచ్చితంగా కార్యక్రమాలకు సంబంధించి దూరంగా ఉండాలంటూ కూడా మాజీ సిఈసి రాసినటువంటి లేఖ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, వాళ్ళు చూసినట్లయితే సీఈఓ వచ్చి లేఖ రూపంలో మాజీ ఎస్సీ నిమ్మగడ్డ ప్రసాద్ అయితే ఒక లేఖ రాయడం జరిగింది. ఈయన పింఛన్ పంపిణీ నుంచి వాలంటీర్లందరినీ కూడా దూరంగా ఉంచాలంటూ కూడా ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. అంటే ఆయన పేర్కొన్నటువంటి విధానంలో ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇప్పటికీ వాలంటీర్లు అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలక్షన్ దాంట్లో కానివ్వండి, ఎక్కడ కూడా ఎలక్షన్ కోడ్ అమల్లో వచ్చినందువల్ల ఏ విధమైనటువంటి కార్యకలాపాల్లో కూడా పాల్గొనకూడదంటూ కూడా వాలంటీర్లు ఉండాలంటూ కూడా గతం నుంచి కూడా చెప్తూ వచ్చారు. దానికి సంబంధించి రేపు జరగనున్నటువంటి ఏదైతే పింఛన్ పంపిణీ కార్యక్రమంలో కూడా వారిని దూరంగా ఉంచాలంటూ కోరడం జరిగింది. అదేవిధంగా వాలంటీర్లు ప్రభావితం ఏదైతే ఓటర్లు కూడా ప్రభావితం చేయడానికి అవకాశం ఉంటుందంటూ కూడా ఆయన లేఖలో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా పింఛను, రేషన్ పంపిణీ, ఓటర్ల పాత్ర ఏమీ లేదంటూ కూడా, అంటే వాలంటీర్ పాత్ర ఎప్పుడు కూడా ఉండకూడదు. ఈ వాలంటీర్ పాత్ర కనుక ఉన్నట్లయితే ఇక్కడ పెన్షన్ చేయడంలో కానివ్వండి, అటు రేషన్ చేయడంలో కానీ వాళ్ళు మోటివేట్ చేసే అవకాశం ఉండదంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. పింఛన్లో లబ్ధిదారులు బ్యాంక్ ఖాతాలో వేయాలని కోరామంటూ కూడా ఆయన లేఖలో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా బ్యాంకు ఖాతా లేని వారికి సచివాలయం కూడా వెళ్ళి తీసుకునే సదుపాయం చూడాలని కూడా ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా అప్పుడే పింఛన్ పంపిణీలో వాళ్ళు ఏదైతే అప్పుడే పింఛన్ పంపిణీ వాలంటీర్ పాత్ర ఉందని ఇష్యూ చెప్పాము అంటూ కూడా గతంలో ఎప్పుడో చెప్పామంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. మొత్తం మీద ఎన్నికల ప్రచారంలో కూడా వాలంటీర్ ఎక్కడ పాల్గొనకూడదంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా మనం చూసినట్లయితే ఏదైతే ఎలక్షన్స్ కూడా అమల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా వాలంటీర్ ని పాత్ర అనేది పూర్తిగా కూడా నిర్వీర్యంగా ఉండాలి. ఎక్కడ కూడా వాళ్ళు యాక్టివ్ గా ఉన్నట్లయితే కనుక అటు జగన్మోహన్ రెడ్డి కానీ ప్రభుత్వానికి అనుకూలంగా, ఇతర పార్టీలకు వ్యతిరేకంగా కూడా వాళ్ళు ఏదైతే ఓటర్లని ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి పూర్తిగా ఈ ఎలక్షన్ ఏదైతే ఎలక్షన్స్ వచ్చి మొత్తానికి కూడా వాళ్ళందరికీ కూడా ఎటువంటి బాధ్యతలు అప్పచెప్పడం కూడా ఈ లేఖలో పేర్కొనడం జరిగింది. దానికి సంబంధించి ఎటువంటి ఆదేశాలు అయితే అనేది మాత్రం చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ.